ఈరోజు ఈ యొక్క బ్లౌజ్ అయితే కట్ చేస్తామండి. అయితే ఈ బ్లౌజ్ యొక్క మేజర్ బ్లౌజ్ మనకి ఇది అన్నట్టు. సో ఈ కస్టమర్ 4-5 బ్లౌజులు అయితే ఇచ్చారండి, మొత్తం ఇవే బ్లౌజులు. నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ పెట్టేసుకొని మనకి 32 వచ్చిందండి నడుము. చెస్ట్ చూసుకుందాం ఎంత ఉందో. చెస్ట్ వచ్చేసి 38. గుంజొద్దు, నార్మల్గా పట్టుకోవాలి. 38 మన కాజా పట్టితోటి సంబంధం లేదు. ఓన్లీ మనకు కావాల్సింది కాజా పట్టికి ఉక్స్ దాకిస్తాం కాబట్టి ఇక్కడ వరకు వస్తే చాలండి. 38 ఉంది. ఈ యొక్క నడుము 32, చెస్ట్ 38 ఉందండి. ఈ యొక్క బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, లేయర్స్ అవుట్ సైడ్ ఉండాలండి. ఇప్పుడు స్కేల్తోనైతే ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మేజర్ బ్లౌజ్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర టేప్ పెట్టేసి ఈ బ్యాక్ వేసుకున్న టక్స్ పట్టేసుకోవాలి. ఇట్లా పట్టుకొని మనకు బ్లౌజ్ యొక్క పొడవు 15 ఇంచులు వచ్చింది చూడండి. 15 ఇంచులు అంటే మనం 1 ఇంచు యాడ్ చేసుకుంటే 16 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 16 ఇంచులు మార్కింగ్ చేసుకుందాం. అదేవిధంగా ఇంకో సైడ్ కూడా 16 ఇంచులు మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ పెట్టుకుందాం. షోల్డర్ ఎవరికైనా సరే 6 ఇంచులు పెట్టుకోవాలండి. షోల్డర్ 6 ఇంచులు పెట్టుకున్నప్పుడు సంఖ యొక్క పొడవు కూడా 6 ఇంచులు పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు కట్ చేసినా కూడా స్కేల్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. స్కేల్తోనైతే మనకు లైన్ గీసినప్పుడు స్ట్రైట్గా వస్తుంది. లేకపోతే మాత్రం ఒకవేళ ఇట్లా గీస్తే ఇది అనేది క్రాస్ వెళ్ళిపోయి మనకి కటింగ్లో తేడా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచులు పెట్టుకుందాం. నెక్ 2 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఎవరికైనా సరే మూలకాడ 1 ఇంచు పెట్టుకోండి. ఈ మూలకాడ 1 ఇంచు టేప్ తోటి 1 ఇంచు పెట్టేసుకొని ఇక్కడ నుంచి 3 ఇంచెస్, ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకొని ఈ నుంచి ఇట్లా రౌండ్గా ఈ 1 ఇంచు కలిపి ఈ విధంగా ఈ లైన్లో కలిపేసేయండి. మనకి సంఖ యొక్క రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, నేను స్కేల్ పెట్టినా కూడా నాకు అదే విధంగా వస్తుంది. చూడండి వచ్చిందా ఇట్లా. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందాం మనం. ఎప్పుడైనా సరే బ్యాక్ వేసుకున్న టక్స్ ఆధారంగానే ఇక్కడ ఇట్లా పట్టుకొని నేను ఖర్చుతో కూడా మార్కింగ్ చేసుకుంటున్నా. చూడండి ఖర్చు పట్టుకున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి చెస్ట్ లూజ్ కుట్లతో సహా. ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఇంచెస్ 2.5 అన్న పెట్టేసుకోవాలి. ఇది మనకి ఒరిజినల్ క్లాత్, ఇది ఎక్స్ట్రా కుట్లకి ఇది అన్నట్టు. మొత్తం కలిపితేనే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్ యొక్క కప్పు డీప్ ఎంత ఉందో చూసుకుందాం. ఇలాంటి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొంచెం మనము ఆలోచించి కట్ చేయాలండి. ఇలాంటి బ్లౌజులు అయితే పర్లేదు, కాకపోతే ఇలాంటి బ్లౌజులు కట్ చేసినప్పుడు మాత్రం మనము వీటి యొక్క మెజర్ చెక్ చేసుకోవాలి. వీటి యొక్క మెజర్ చెక్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ ఉంది చూడండి. ఒక పాయింట్ తక్కువ ఉంది కానీ 4 ఇంచెస్ అనుకోండి. 4 ఇంచెస్ అంటే మనం 5 ఇంచెస్ పెట్టుకోవాలి కదా. సో ఒరిజినల్ అయితే 4 ఇంచ్. ఇప్పుడు దీని యొక్క కప్పు డీప్ ఎంత ఉందో చూసుకుందాం. మరి ఇది కూడా 15 ఇంచులు ఉందా చూసుకుందాం. ఎగ్జాక్ట్లీ మనకి 15 ఇంచులు రావాలండి. 15 ఇంచులు వచ్చింది చూడండి. 15 ఇంచులు అయితే వచ్చింది. కొంచెం 4 అంటే 5 కదా. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ మనకి ఎంత వచ్చింది, 5 వచ్చిందండి. 5 అంటే 6 పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది అనేది మనకి 4 రావాలి కదా. సో కొంచెం ఎక్కువ ఉంది.
5 అంటే 6 పెట్టుకోవాలి. 6 ఇక్కడ నుంచి ఎప్పుడైనా మనం 3 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, సో దీనికి ఇట్లా పెట్టుకోవద్దు. ఎందుకంటే దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని 1.5 నేను పెట్టుకుంటున్నానండి. 2 కూడా పెట్టుకోవచ్చు. 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం డీప్ అనేది మనం ఫస్ట్ కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది మనకి కరెక్ట్గా రాదు. కాబట్టి ఫస్ట్ కొంచెం తక్కువ కట్ చేసుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ నుంచి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే బ్యాక్ నెక్ ఈ డీప్ వచ్చేసి మనము నార్మల్ బ్లౌజ్కి అయితే 1/2 ఇంచు పైన 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలాంటి కంప్యూటర్ బ్లౌజ్లకు మాత్రం కొంచెం ఆలోచించుకొని కట్ చేసుకోవాలండి. కొంచెం పైకే పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే మనకు కరెక్ట్గా వస్తుంది. కానీ ఇలా ఇప్పుడు ఇది షేప్ పట్టి మనకి ఇంతే వస్తుంది. షేప్ పట్టి ఇది షేప్ పట్టి యూజ్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క నెక్ అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది ఎగ్జాక్ట్లీ కుట్టు కదా, ఇది ఒకటి పెట్టేసుకొని ఈ నుంచి నేను ఇంకా లోపలికే కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం లోపలికే కట్ చేసుకోవాలి. నాకు కుట్టు అనేది ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. 1/2 ఇంచు లోపలికి వేసుకోవాలి కదా కుట్టు. మనం ఇది కట్ చేసినాక కుట్టు అనేది ఇక్కడ వేసుకుంటాం కాబట్టి నేను ఇది కొంచెం వదిలిపెట్టాను. సో ఇది మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది, షేప్ పార్ట్ వచ్చింది. చేతులు కట్ చేసుకుందాం. 2 మడతలు ఉన్న క్లాత్ని 4 మడతలుగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు కింద మీద ఇప్పుడు కింద చూసుకోవాలండి సమానంగా ఉందో లేదో క్లాత్ చూసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత చేతి యొక్క పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాం. చేతి యొక్క పొడవు వచ్చేసి 10 ఇంచులు ఉంది. అంటే మనము 11 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు కుట్టుకి మొత్తం 11 ఇంచులు రావాలి. 11 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒక లైన్ అయితే గీసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇట్లా చేతి యొక్క లూజు సంఖ యొక్క లూజు మనం డ్రా చేసుకుందాం. ఇలా ఇప్పుడు మనకి ఇక్కడైతే కొంచెం పీస్ అనేది జాయింటింగ్ పడుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఇలా ఎగ్జాక్ట్లీ హార్మోల్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ పీస్ తీసేయాలి. ఇలా స్ట్రైట్గా 1 ఇంచ్ డ్రా చేసుకొని ఇలా కలిపేసేయండి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్కి ఈ సంఖ లూజ్కి మధ్యలో మళ్ళీ 1 ఇంచ్ డ్రా చేసుకోండి. చేసేసుకొని ఇట్లా అంతేనండి. చేతి యొక్క కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒక టక్స్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే 1 ఇంచ్ కంపల్సరీ తీయాలండి. ఇక్కడ ఒక చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకైతే జాయింటింగ్ పడుతుంది. ఆ పీస్ తర్వాత వేసుకుందాము. చేతులు కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఈ చేతులు కట్ చేసిన కర్వ్ అనేది మన కుడి చేతి వైపు ఉండాలండి. కుడి చేతి సైడ్ ఉండాలి ఇది ఎప్పుడైనా సరే. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఎలాంటి జాయింటింగ్ పడకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా క్రాస్ వేసుకున్నాం కదా, క్రాస్ వేసుకున్న క్లాత్ని కింద 3 వేల మందం ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇట్లా ఇట్లా ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ కుట్టిడు ఉంది కదా, ఇప్పుడు ఇది తీసేయాలి.
తీసేసి మనం వేలు మందం లోపలికి మార్కింగ్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి 6 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఈ నుంచి విడత 3 ఇంచులు పెట్టుకోవాలి. నేను కొంచెం కిందికి తీసిన ఇక్కడ 3 ఇంచులు అంటే చూడండి. నాకు ఇక్కడ పీస్ కొంచెం జాయింటింగ్ పడుతుంది, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేసుకుంటా. ఇప్పుడు లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత చేతి సంఖకి మధ్యలో మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లోత్ అనేది తీయాలి. ఇప్పుడు షేప్ పట్టి అనేది ఇట్లా ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా డ్రా చేసుకుందాం. ఇలా నాకు ఇలా చిన్న పీస్ అయితే జాయింటింగ్ పడుతుంది, స్టిచ్చింగ్లో వేసుకుంటానండి కుట్టేటప్పుడు. ఇప్పుడు కట్ చేసుకుందాం. నిదానంగా ఆలోచించుకుంటూ కట్ చేయాలండి. క్లాత్ మనము కట్ చేసేటప్పుడు ఒక్కోసారి ఫోల్డ్ అయిపోయి అది కూడా కట్ అవుతుంది, చూసుకోవాలి. చెయ్యి అనేది మీరు ఎంత మంచిగా తిప్పితే కర్వ్ అనేది అంత మంచిగా వస్తుంది. చేతి తిప్పే దగ్గరనే ఉందండి మన వర్క్ పనితనం అనేది. ఏంటంటే అటు ఫోల్డ్ కావాలి మన చెయ్యి కట్ చేసేటప్పుడు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి లోతు కోసం ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు నాకు ఇక్కడ పీస్ జాయింటింగ్ పడుతుంది, ప్లస్ అలాగే ఇక్కడ కూడా నాకు పీస్ అనేది జాయింటింగ్ పడుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రంట్ పార్ట్ యొక్క డాట్స్ వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నా. ఈ 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా, ఈ పొడవు వచ్చేసి 2.5 ఉండాలండి. 2.5. ఇటు వచ్చేసి 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు పెట్టుకొని ఇలా డాట్స్ అనేది మంచిగా వేసుకోవాలి. ఇది ఫస్ట్ వేసుకున్నాకనే మిగతా డాట్స్ అన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇది వచ్చేసి 2.5 ఉండాలి. ఇదేమో 1/2 ఇంచ్ మందమే పట్టుకోవాలండి, 1/2 ఇంచ్ వరకే ఇట్లా పట్టేసుకొని ఇలా సన్న కుట్టేసుకుంటూ పోవాలి. ఇప్పుడు దీనికి మధ్యలో టక్స్ పెట్టుకున్నాం కదా, ఇదేమో 3 ఇంచులు ఉండాలి. ఇలాంటి డాట్స్ కూడా ఎవరు చెప్పరు ఇట్లా వేసుకోవాలని. ఇంత క్లియర్గా రాసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే ఎవరు చేయొద్దండి, నేను తప్ప. నేనే చెప్తానండి, ఎందుకంటే నాకు తెలిసిన వరకు నేను నలుగురికి చెప్పడం వల్ల వాళ్ళు నేర్చుకుంటున్న ఉద్దేశంతో నేను మీకు ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి మధ్యలో ఉండి ఇది వస్తుంది. ఇది వచ్చేసి 4 ఇంచులు. ఇది 4 ఇంచులు ఉంటుంది టక్స్. మనకి ఇక్కడ ఈ డాట్స్ ఉంటుంది కదా, ఈ మధ్యలో మనకి చెస్ట్ అనేది కూర్చుంటుంది అన్నట్టు. ఇక్కడ ఎప్పుడైతే ఇది కరెక్ట్గా సర్కిల్ రౌండ్గా వస్తుందో అప్పుడు మనకి బ్లౌజ్ అనేది కుదిరినట్టు. ఎప్పుడైనా సరే ఈ టక్స్ వేసుకున్నాకనే ఈ టక్స్ వేసుకోవాలి, తర్వాత ఇది వేసుకోవాలి, తర్వాత లాస్ట్కి ఇది వేసుకోవాలి. కొంతమంది 3 టక్స్లో వేసుకుంటారు, కాకపోతే 4 టక్స్లో వేసుకోవడం వల్ల చెస్ట్ అనేది కదలకుండా జారకుండా ఇళ్ళనే ఫిట్టింగ్గా కరెక్ట్గా కూర్చుంటుంది. సో ఇది అన్నట్టు. మన ఛానల్ అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్లన్నీ మీతోనైతే నేను ప్రతి ఒక్క బ్లౌజ్లోనైనా డ్రెస్లోనైనా షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ ఫ్రంట్ అన్నీ అయితే కట్ చేసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్ వేసుకొని కట్ చేసుకుందాం. ఇది కట్ చేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అయితే ఉంటాయండి. చూడండి, ఇట్లా ఫస్ట్ ఇగో ఈ విధంగా వేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇది ఓపెన్ చేసేసి మళ్ళీ అందులో కూడా ఇది మిడిల్ పార్ట్ కదా, చూడండి ఇది మిడిల్ పార్ట్. ఈ మిడిల్ పార్ట్ని ఇది ఎగ్జాక్ట్లీ కుట్టు పైన ఇది 1/2 ఇంచ్ కుట్టుకు, ఇది కూడా చూసుకోవాలి మనం. చూసుకొని ఇది ఇక్కడ వేసుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా ఈ 2 చూసుకొని అప్పుడు మనము కట్ చేసుకోవాలి. ఇట్లా మనకి ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది.
ఈ ఫోల్డింగ్కి ఈ లైన్ అనేది కలవాలి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేద్దాం. ఇలా అంతేనండి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. మీకు కావాలంటే పిన్నులు కూడా పెట్టుకోండి. ఇట్లా కట్ చేసినప్పుడు ఏ పీస్ కా పీస్ ఉండాలంటే పిన్నులు కూడా పెట్టుకోండి. ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్ కదా, ఇక్కడ ఒక పిన్ను, ఇక్కడ ఒక పిన్ను కదలకుండా క్లాత్ అనేది, ఇక్కడ ఒక పిన్ను, ఇది ఒక పిన్ను, ఇక్కడ కూడా మ్యాచ్ చేసి పిన్. ఇలా పిన్స్ పెట్టేసుకున్నామంటే మన క్లాత్ అనేది కదలకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు. సో ఇలా అయితే ఇట్లా నిలువ పెట్టేసుకున్నా కూడా పర్లేదు. ఇట్లా ఇట్లా పెట్టేసుకున్నామంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ మనము ఇక్కడ నుంచి ఇలా సింగిల్ పాదం పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా నీట్గా ఉంటుంది చూడండి, ఇలా నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. పిన్స్ కూడా పెట్టుకున్నాం కదా, ఇది పక్కకు పెడదాం. ఇప్పుడు చేతులు కట్ చేసుకున్నామండి. ఇగో చేతులు ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం కదా, చేతులు కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ చేతులు కదా మనకి ఇటు చేతులకి ఇటు సైడ్ జాయింటింగ్ పడుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని విడిగా చేసేసుకొని ఇప్పుడు ఇది కూడా డ్రా చేసుకోవాలి. ఇది సెంటర్ అండి, ఇది సెంటర్. మనకి ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, స్మాష్ తీసి ఇది మధ్యలో రావాలి. ఇది మనం కింద చూసుకోవాలండి. 1/2 ఇంచ్ కింద కుట్టుకు వదిలిపెట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ కింద కుట్టుకు వదిలిపెట్టేసుకొని ఇలా ఇప్పుడు పిన్నులు అయితే పెట్టుకున్నాం. ఫస్ట్ దీన్ని సెట్ చేసుకోవాలి కదలకుండా. ఇలా మనకైతే చేతులకి ఈ పీస్ అయితే లైనింగ్ ప్లస్ ఒరిజినల్ క్లాత్ రెండు జాయింట్ అయితే పడతాయి. ఇప్పుడు సేమ్ ఇది కూడా సెంటర్లో మార్కింగ్ చేసుకుందాం. సెంటర్లో మార్కింగ్ చేసుకొని క్లాత్ మధ్య సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదా, సేమ్ దీనికి ఆపోజిట్ కూడా ఫ్రంట్ పార్టే వేసుకోవాలి. వేసుకొని కింద 1/2 ఇంచ్ కుట్టుకు వదిలిపెట్టుకొని ఇలాగే పిన్స్ అయితే పెట్టుకుందాం. సేమ్ ఇక్కడ ఒకటి, ఇది కూడా ఇక్కడ ఇట్లా. ఎప్పుడైనా సరే ఇది ఆపోజిట్ ఉండాలి, లేకపోతే ఇది బ్యాక్ అన్న ఆపోజిట్ ఉండాలి, పక్క పక్కకు ఉండాలి. ఇది అన్నట్టు రెండు పెట్టుకున్నాం కదా, ఇది కొంచెం ఇట్లా అందాం కిందికి సమానంగా ఉంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. మనకి ఇటు సైడ్ జాయింటింగ్ పడదు, కాకపోతే ఇది ఇటు సైడ్ జాయింటింగ్ పడుతుంది. ఇది కటింగ్ అయిపోయింది. చేతిలో ఇది కూడా కట్ చేసుకుందాం. చూడండి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ కుట్టు వేసేసుకొని రిటర్న్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ చేయి అనేది వస్తుంది. చేతులు కూడా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ ఈ పీస్ వేసుకుందాం. ఇక్కడ క్రాస్ ఇలా ఇక్కడ మనకి కుట్టుకు వదిలిపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ దీని మీద వేయద్దు, ఒక 1/2 ఇంచ్ కుట్టుకు. అంటే ఇక్కడ చూడండి
మనకి ఇది మెయిన్ కుట్ట, ఇక్కడ 1/2 ఇంచు కుట్టు కొలు పెట్టేసుకోవాలి. మళ్ళీ పైన కూడా ఇది ఎగ్జాక్ట్లీ కుట్టు కదా, ఇక్కడ పైన 1/2 ఇంచు కుట్టు కొలు పెట్టుకోవాలి. ఇట్లా ఇది చూసుకొని ఇట్లా పెట్టేసుకొని మనము కుట్టుకోవాలి. మనకు వస్తుందా రావట్లేదా అని. మనకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకోవాలి. ఇప్పుడు పిన్స్ పెట్టేసుకుందాం. మనకు కరెక్ట్గా సెట్ అయింది. ఇగో ఇక్కడ సేమ్ ఇది కూడా ఇంకొక పిన్ పెట్టేసుకుంటే సెట్ అయింది. ఇంతేనండి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఒక సైడ్ ఇంకో సైడ్ కూడా మనం పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి ఇది ఇట్లా వచ్చింది కదా, దీనికి ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇది సేమ్ ఎగ్జాక్ట్లీ ఇది ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇగో ఇట్లా ఎక్కడ వేసుకున్నా ఏం లేదు కానీ క్రాస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇది ఒక పార్ట్, ఇది ఇంకో పార్ట్. చూడండి. ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు అయితే మస్తు టైం పడుతుందండి కట్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆలోచించి కట్ చేసుకోవాలి కదా, చాలా టైం పడుతుంది. ఇట్లా ఆపోజిట్ ఉండాలి. ఉంటే ఇట్లా ఆపోజిట్ ఉండాలి, లేకుంటే ఇట్లనైనా ఆపోజిట్ ఉండాలి. కానీ రెండు సమానంగా అయితే ఉండొద్దు. మళ్ళీ ఇదే పీస్ ఇట్లనే ఉండొద్దు. ఇట్లా ఆపోజిట్ ఉంటేనే కరెక్ట్గా అన్నట్టు. సో ఇది కూడా కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ షేప్ పట్టి కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఈ పీస్లో ఒక షేప్ పట్టి వేసుకుందాం. ఒక పీస్కి అయితే మనకు వచ్చేసింది. ఇంకో దాంట్లో చెక్ చేద్దాం. ఇది స్ట్రైట్గా ఉందా చూసుకోవాలి. స్ట్రైట్ ఉందండి, చూడండి. ఇది స్ట్రైట్, ఇది క్రాస్. సో మనకు స్ట్రైట్ పీసే కావాలి కాబట్టి మనకు స్ట్రైట్ పీస్ అనేది వచ్చింది. అంతేనండి. రెండు షేప్ పట్టీలు కూడా వచ్చేసినాయి మనకి. మిగిలింది ఈ పీసు, అంత పీస్లో మనకి మిగిలింది మాత్రం ఈ 2 ముక్కలే మిగిలినాయి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇగో ఇది ఫ్రంట్ పార్ట్. ఇది చేతులు, ఇది 2 చేతులు. మళ్ళీ ఈ 2 చేతులకు మనము ఈ మిగిలిన పీస్లు అనేది జాయిన్ చేసుకోవాలి. ఇందులోనే పెట్టేసుకుందాం. కుట్టేటప్పుడు మనకు యూజ్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు మనకి ఎక్కడ జాయింటింగ్ పడదు, లైనింగ్ ఓన్లీ పడాల్సింది మాత్రం చేతులకే. ఇది బ్యాక్ పార్ట్. సో కటింగ్ ఇంతేనండి, అయిపోయింది. ఒక బ్లౌజ్ కట్ చేయాలంటే మినిమం ఒక 20 మినిట్స్ అన్న పడుతుంది. ఎందుకంటే ఇది ఆలోచించి కట్ చేయాలి కాబట్టి. ఇలాంటి మంచి టిప్స్ అండ్ మెథడ్స్ అన్ని మీతో నేనైతే షేర్ చేసుకుంటానండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని యొక్క స్టిచ్చింగ్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ.